నేను వానికి దేవుని రక్షణ కనపరచినట్లు వాడు మార్గమును సిద్ధపరచుకొనుచున్నాడు. నువ్వు దేవుని స్తుతియాగం అర్పించే వ్యక్తిగా ఉంటే, నువ్వు స్తుతించి దేవుని గణపరిచే వ్యక్తిగా ఉంటే మార్గము సరళమవుతుందట. మార్గం సరళమవడం అంటే ద వే ఈస్ ప్రిపేర్డ్ ఫర్ యూ, డోర్ ఈస్ ప్రిపేర్డ్ ఫర్ యూ. ఇది ఎప్పుడు జరుగుతుంది? వెన్ యూ స్టార్ట్ ప్రైజింగ్ గాడ్. ఇజ్రాయేలీలందరూ కూడా సమస్యలు ఉన్నప్పుడు ఏం చేశారు? వాళ్ళు స్తుతించారు. వారికి అడ్డుగా నిలబడింది ఏంటి? ఎరికో గోడలు. అవతల ఉన్న ఎరికో రాజులు చెప్పారు, మా గోడ దగ్గరకు వస్తే చంపేస్తామన్నారు. మేమేం చేయు, మా మార్గంలో మేము వెళ్ళిపోతామని చెప్పి వాళ్ళు అడిగినప్పటికీ ఇజ్రాయేలీలు, ఎరికో రాజులు అన్నారు, నో, మిమ్మల్ని మీ యొక్క సంతానం అంతటిని కూడా లయం చేయడానికి మేము సిద్ధపడుతున్నామని చెప్పన్నారు. ఆ గోడల పరిసరాల దగ్గరికి వస్తున్నప్పుడే వేడి నీళ్లు పోయడానికి, వేడి నూనె పోయడానికి, వాళ్ళని హింసించడానికి అన్ని రకాలు సిద్ధపరచుకున్నారు. గోడ అవతల, గోడ యువతలేమో ఇజ్రాయేలీలు ఉన్నారు. వీళ్ళకి మార్గం లేదు, అడిగితేనేమో దారి ఇవ్వటల. అప్పుడు వీళ్ళంతా దేవుని వైపు చేతులెత్తి ప్రార్థించారు, ప్రభువా మాకు సహాయం చేయవాడు నీవే, మమ్మల్ని నీ సన్నిధిలో ప్రార్థన చేయమన్నావు కదా, ఏ అవసరం ఉన్నా మా భారం నీ మీద మోపమన్నావు కదా, ప్రార్థన చేస్తున్నా, మా భారం నీ మీద మోపుచున్నా, మాకు మార్గం లేదు, ఇక్కడ మాకు మార్గం సరళం లేదు, అంత ఆటంకంగా ఉంది, మమ్మల్ని ముందుకు పోనివ్వట్లేదు, మాకు సహాయం చేయమని చేతులెత్తి దేవుని ప్రార్థించారు, ఆరాధించారు, స్తుతించారు. అప్పుడు ప్రభు కొన్ని మార్గాలు వాళ్ళకి చూపించాడు, కొన్ని ఐడియాలు ఇచ్చాడు. 7 రోజులు ఒక్కొక్కసారి తిరిగి రమ్మన్నాడు. దేని చుట్టూ? గోడ చుట్టూ తిరిగి రండి, 7వ దినమున 7 సార్లు గట్టిగా స్తుతించండి, అప్పుడు కార్యం జరుగుతుంది అన్నాడు. వాళ్ళు ఆ విధంగా చేస్తారు. చేసినప్పుడు అద్భుతమైన కార్యం జరుగుతుంది. దేవుడు ఆ ఎరుకో గోడలన్నీ కూడా ఏం చేశాడు చెప్పండి? కుప్పకూల్చేశాడు. మనిషి చేతి సహాయం లేకుండా గోడలు కుప్పకూలిపోయాయి, చేతి సహాయం లేకుండా. ఇది ఎవరు సాధ్యమవుతుంది? మనుషులు అసలు పొలుగు లేదు, పార లేదు, ఏ వస్తువు తీసుకెళ్ళలేదు, గోడ దగ్గరికి కూడా వెళ్ళాలి. దేవుని స్తుతిస్తున్నారు గట్టిగా కేకలు వేసి దేవుని ప్రజలు. గోడ తనకు తానే పడిపోయింది. శత్రువులు ఆశ్చర్యపోయారు, అరే వీళ్ళ దేవుడు మామూలు దేవుడు కాదు. వాళ్ళు స్తుతిస్తుంటే గోడ పడిపోవడం ఏంటి? దేవుని బిడ్డరా, నీ జీవితానికి కొన్ని గోడలు అడ్డుగా ఉన్నట్లయితే, ఆటంకంగా అది ఉద్యోగం రాకుండానో, వచ్చిన ఉద్యోగం విషయంలో, ప్రమోషనో, ట్రాన్స్ఫరో, లేదా కుటుంబాన్ని పోషించుకున్న విషయంలో అనేక రకాలైన ఆటంకాలు అపవాది కల్పిస్తూనే ఉంటాడు. మరి అపవాది పని ఏంటంటే అందరికీ గోడలు కట్టడమే. వాడి వ్యవహారం ఏంటి చెప్పండి? అడ్డంగా ఏం కడుతుంటాడు? అపవాది గోడలు కట్టేవాడు. అయితే మనకు అడ్డంగా, మనకు ఆటంకంగా మన దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసి దేవుని స్తుతిస్తున్నప్పుడు దేవదూతల దేవుడు పంపి అడ్డుకున్న ప్రతి గోడను కుప్పగొలుస్తాడని నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఒక కీర్తన పాడుకుందాం, మాతో కూడా కలిసి దేవుని స్తుతిస్తూ పాడండి.